షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళని చిన్న చూపు చూడకండి, వాళ్ళల్లోని క్రియేటివిటీని చూడండి, బాగా తీస్తున్న వారిని ప్రోత్సహించండి అని అంటుంటాడు రైజింగ్ స్టార్ రాజ్ తరుణ్. ఎందుకంటే అతను తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసే తనకు కలుసుకోమని ఫేస్బుక్ ద్వారా కబురు పంపించారు ఉయ్యాల జంపాల నిర్మాత రామ్ మోహన్. అప్పటికి ఆయన ఇంకా ఆ సినిమాను ప్రారంభించలేదు. తనను కలుసుకున్న రాజ్ తరుణ్ చూసి నటిస్తావా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తావా అని అడిగారు. నటన ఇష్టం లేదు సార్, దర్శకత్వం చేస్తా అన్నాడు రాజ్ తరుణ్. ఆ సినిమాకి హీరోయిన్స్ కోసం ఆడిషన్స్ మొదలుపెట్టినప్పుడు హీరోకి సంబంధించిన డైలాగ్స్ చెప్పడానికి రాజ్ తరుణ్ నిలబెట్టారు. అంటే ఆడిషన్కి వచ్చిన అమ్మాయి హీరోల రాజ్ తరుణ్ సంభాషణలు చెప్తూ ఉంటే దానికి ఆమె స్పందిస్తూ నటించాలన్నమాట. ఆడిషన్స్కి వచ్చిన అమ్మాయిలను 30 మందికి పైగా చూశారు. కానీ రామ్ మోహన్ గారికి ఏ అమ్మాయి నచ్చలేదు. వాళ్ళకంటే హీరో స్థానంలో ఉన్న రాజ్ తరుణ్ నచ్చాడు. నువ్వు హీరోగా నటిస్తావా అని అడిగారు. అలాగే సార్ అన్నాడు. మరి ఇంతకుముందు నటన ఇష్టం లేదన్నావు అని అడిగితే ఇప్పుడు మాత్రం నటించాలని ఉంది సార్ అన్నాడు రాజ్ తరుణ్. ఆ విధంగా తంతే గారెల బుట్టలో పడినట్లయింది అతని పరిస్థితి. ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్ అయ్యాడు రాజ్ తరుణ్. నేను 50కి పైగా షార్ట్ ఫిలిమ్స్ తీశాను. ఇప్పటికీ నాకు దర్శకత్వం మీద ఆసక్తి పోలేదు. ఎప్పుడని చెప్పలేను, కానీ ఏదో ఒకరోజు డైరెక్టర్గా కూడా మీ ముందుకు వస్తాను అంటాడు రాజ్ తరుణ్.